చిరంజీవి ఈ పేరు గత 4 దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రియులకి ఎంతో శక్తినిచ్చే పేరు, మరింత ప్రోత్సాహం ఇచ్చిన పేరు, స్వయం కృషికి మారు పేరు, అలాగే ఎంతో మంది నటీనటులకు ప్రేరణగా నిలుస్తున్న పేరు. 9 సంవత్సరాల గ్యాప్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా 61 సంవత్సరాల వయసులో కంబ్యాక్ సినిమా. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ తన ఖైదీ నెంబర్ 150 సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు మెగాస్టార్. తెలుగు సినిమాల్లో ఎంతో కాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న రాజా రవీంద్ర రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి చెప్పిన విషయాల్లో ఒక విషయం మాత్రం అందరినీ కట్టిపడేసింది. అదేంటంటే శ్రీదేవి కాంబినేషన్ లో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అందులో అబ్బని తీయని దెబ్బ అనే పాట అయితే ఒక పెద్ద సెన్సేషన్. ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తున్న ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరమంట. అయితే శ్రీదేవి కాల్ షీట్ల సమస్య కాకూడదని భావించి మెగాస్టార్ మాత్రం అదే జ్వరంతో షూటింగ్ కొనసాగించారంట. షూటింగ్ కంప్లీట్ అయ్యాక 2 రోజుల వరకు స్పృహ కూడా లేదట. ఎంతో వర్క్ పట్ల అంకిత భావం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఆయన జీవితంలో ఉన్నాయంట. కొంచెం గుర్తింపు వస్తేనే భూమి మీద నిలబడలేని వ్యక్తులున్న కాలమిది. కానీ మెగాస్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకునే చిరంజీవి ఇప్పటికీ తన పని తాను ఎంతో డెడికేషన్ తో చేయటం నిజంగా మెగాస్టార్ కి మెగాస్టారే సాటి.